బీఆర్ఎస్, కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాలనలో ఇంత అవినీతి జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోలేదు కదా. మోడీ స్వయంగా జైల్లో వేస్తామన్నారు, అమిత్ షా వచ్చి ఏటీఎం అన్నారు, నడ్డా వచ్చారు, రకరకాల ప్రచారాలు చేశారు. అయినా బీఆర్ఎస్ని ఏం చేయలేకపోయింది కదా. అంటే అవినీతి లేదన్నట్టు మనం అనుకోవచ్చా? అవినీతి ఏమీ లేదు అని చెప్పేసి ఎవరూ చెప్పలేరు. అధికార పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు మా పార్టీలో మా ప్రభుత్వంలో అవినీతి ఉన్నది అని సహజంగా చెప్పజాలరు. కానీ ఇంత జరుగుతూ ఉంటే మన కళ్ళ ముందు మేడిగడ్డ కుంగిపోతుంటే, మన కళ్ళ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 30,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పెంచుతుంటే, అందులో ఎక్కడ ఇన్ఫ్లేషన్ లేదని, అవినీతి జరగలేదని ఎట్లా చెప్పగలుగుతారు? అందుకని ఎవరూ అవినీతి లేదని చెప్పలేరు. కానీ కాదండి, అంటే మిగతా రాష్ట్రాల్లో ఈడీ, మిగతా రాష్ట్రాల్లో సిబిఐ, మిగతా రాష్ట్రాల్లో ఐటీ ఇన్ని దాడులు జరిగితే, ప్రభుత్వం మీద ఇంత జరిగితే మరి చూస్తూ ఏం చేయలేకపోయింది కదా బీజేపీ. క్లీన్ చిట్ అన్నట్టు కదా. అదే ఒక ఇప్పుడు ఎవరికి అర్థం కానిటువంటి ఒక మాయలాగా ఉంది అది. కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, కేసు ఉంది, ఇక జైల్లోకి అన్నారు. మరి ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ వాళ్ళు జైలుకు పంపలేదు. అంటే వాళ్ళు అవకాశం కోసం ఏదో పెట్టుకొని రాజకీయంగా వాడడమే తప్ప నిజంగా కేసు అంత బలమైంది కాకవలన్నా పోవాలి, లేదా వాళ్ళ మధ్య అప్పటి లాలూచి కుస్తీ అయినా కారణం కావాలి. రెండోది, కవిత మీద కూడా చాలా సీరియస్ కేసు, ఇక అయిపోయింది, సిసోడియాను లోపలేసినాం, నెక్స్ట్ కవితనే అన్నారు. కానీ సిసోడియాను మన కళ్ళ ముందు లోపలేసిన వాళ్ళు కవితను వేయలేకపోయారు. అంటే కేసు చాలా బలహీనమైనది అయ్యి ఉండాలి. ఏదో రాజకీయ అవసరాల కోసం దాన్ని అట్లా పెట్టుకొని ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటివి కేంద్రానికి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మొత్తం వెలికి ఎందుకు తీయలేదు అన్నప్పుడు అట్లా తీసే అవకాశం మొన్న రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అనుమతిని నిరాకరించేంత వరకు ఉండింది. మరి ఎందుకు ఆ పని చేయలేదు అనేది బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పాలి, మోడీ చెప్పాలి. వాళ్ళు చేయలేదు. చేయకుండా ఢిల్లీలో కూర్చొని